అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం గత 52 ఎపిసోడ్ నుంచి ఒక విషయమే చెప్పుకుంటున్నాం. ఈరోజు 53వ ఎపిసోడ్. ఏంటంటే అది ఉపమాన ధ్యాన సందేశాలు. ఏమిటంటే ఉపమానం, ఇల్లు అలకగానే పెళ్ళి కాదు, ఇల్లు అలకగానే పెళ్ళి కాదు. అలాగే ధ్యానం మొదలు పెట్టగానే గమ్యం చేరలేము. ధ్యానం మొదలు పెట్టగానే గమ్యం చేరలేము. చాలా గొప్ప ఉపమానం అండి. మీరు చూడండి, పెళ్ళికి ముందు అన్నీ అలుగుతారు, అన్నీ ముస్తాబులు చేస్తారు, అన్నీ చేస్తారు. అది చేసేస్తే పెళ్ళి అయిపోయిందా? అన్నీ రెడీ చేశారు. పెళ్లి కొడుకు రావాలి, పురోహితులు రావాలి, పిలిచినటువంటి బంధువులు రావాలి, మరి మేళతాళాలు రావాలి, వంటలు చేసేవాళ్ళు రావాలి. ఇలా ఎంతోమంది వస్తేనే ఆ తాళి కడితేనే పెళ్ళైనట్టు. అంతేకాని ఇంటి బయట కాస్త పేడకళ్ళు జల్లి అలికేస్తే ఆ పెళ్ళైనట్టు కాదు. అలాగే ధ్యానంలోకి వచ్చారు, వచ్చేసిన వెంటనే వీళ్ళు జ్ఞానం సంపాదిస్తారా? గమ్యం చేరిపోతారా? మానవుడి యొక్క గమ్యం ఏమిటి అంటే పూర్ణ జ్ఞాని కావడమే. అప్పటిదాకా ఈ ప్రయాణం సాగుతూనే ఉంది. ఆ జ్ఞానం సంపాదించే మార్గమే ధ్యానం. ఈ ధ్యానం మొదలెడితే జ్ఞానం వచ్చేసినట్ట, గమ్యం చేరిపోయినట్ట. ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. చాలామంది ధ్యానం మొదలు పెట్టగానే పత్రి గారు ఏమంటారంటే, ధ్యానం అందరికీ చెప్పు అంటారు. ధ్యానం అందరికీ చెప్పు అంటే ఏదో 4 మాటలు చెప్పేసి నేను పెద్ద మాస్టర్ అయిపోయానని ఫీల్ అయిపోతూ ఉంటారు. అహంకారం పూర్తిలైపోతారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనమంతా 4 క్లాసులు చెప్పినంత మాత్రాన మనం గొప్ప మాస్టర్ అయినట్టు ఏం కాదు. అంచేత ప్రతి ఒక్కరూ కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆషామాషి కాదు, ఎంతో కష్టపడాలి. ఒక పెళ్ళి అవ్వాలంటే ఆషామాషియా, ఎన్ని సమకూర్చుకోవాలి, ఎన్నాళ్ళ నుంచి ప్రయత్నం చేస్తారు. అలాగే ఎన్ని జన్మల్లోంచి మనం చేసుకుంటూ వస్తే చివరికి ఈ మార్గంలోకి వచ్చాం. ఇదే ప్రథమ జన్మ కాదు, చెప్పుకుంటున్నాం కదా మనం. ఇటువంటి క్లాసులోకి రావాలి, ఈ క్లాస్ అర్థం కావాలి అంటే కనీసం 350 జన్మలు దాటి ఉండాలి అని చెప్పి అంటున్నాను. అలా చేసుకుంటూ చేసుకుంటూ వచ్చాం. ఇలా జ్ఞానంలోకి వచ్చిన వెంటనే జ్ఞానం వచ్చేస్తుందా? మన గమ్యాన్ని చేరిపోతామా? చేత ఇది ప్రయత్నం చేస్తున్నాం మనం. ఆ జ్ఞానం పెంచుకునే ప్రయత్నం. ఏమిటి ఆ ప్రయత్నం? పత్రి గారు చెప్పినటువంటి ఒక గొప్ప సూక్తి, పంచింది పెంచబడుతుంది అని. మన గమ్యాన్ని చేరాలి అంటే ఖచ్చితంగా జ్ఞానం సంపాదించుకోవాలి. మన గమ్యం ఏమిటి అంటే సత్యలోకం చేరడం. ఆ సత్యలోకం ఎవరు చేరతారు? పూర్ణ జ్ఞానం సంపాదించిన వాడు. వారినే పూర్ణాత్మ అని కూడా అంటారు. దానికి ఎంతో జ్ఞానం సంపాదించాలి. దానికి ఎంతో ధ్యాన సాధన చేయాలి. ఆ పనే ఇప్పుడు మనం చేస్తున్నాం. ఎంత కష్టపడి చేస్తే మెల్లిమెల్లిగా పెరుగుతుంది. ఒక్కసారి అలా పెరుగుతుంది. కొండ శిఖరానికి చేరుకోవాలంటే ఒక్కసారి పైకి ఎలా వెళ్ళిపోతారు? మెల్లిగా ఎక్కితేనే చేరతాం. అందులో ఇదొక ప్రయత్నం. జ్ఞానం సంపాదించే ప్రయత్నం చేస్తున్నాం. చేత మనం 4 క్లాసులు చెప్పినంత మాత్రాన పూర్ణ జ్ఞాని అయినట్టు కాదు. దానికి గర్వపడవలసిన పని లేదు, అహంకరించవలసిన పని లేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరికి నేను చెప్పేది. ఇల్లు అలకగానే పండగ కాదు,
ధ్యానం మొదలు పెట్టగానే అంటే ధ్యానం నలుగురికి చెప్తూ ఉంటే మనం పూర్ణ జ్ఞానం లేనట్టు కాదు. ఎందుకు మనం చెప్తున్నాము అంటే మన జ్ఞాన స్థితిని పెంచుకోవడానికి. పంచడంలో ఉన్న ఫలితం పెరుగుతుంది. ఇది ప్రాక్టికల్‌గా నా జీవితంలోనే జరిగింది. మా ఇద్దరి జీవితంలో. పత్రి గారి పరిచయం కాకముందు మా దగ్గరే ఉంది జ్ఞానం. నోరెప్పితే ఏమైనా మాట్లాడాలంటే మాట్లాడడానికి ఏముంది మన దగ్గర. ఆయన స్టార్టింగ్‌లో చెప్పారు. ఏమని చెప్పారంటే, "నువ్వు ధ్యానం అందరికీ చెప్పాలయ్యా" అన్నారు. చెప్పాలంటే మనం అంతటోళ్ళం ఎక్కడయ్యాం మనం అప్పుడే అని ఆయనతోటి అన్నాను నేను. మీ అంతటయ్యాక చెప్తానులెండి అని. మరి వెంటనే ఆయన ఏమన్నారంటే, "సరే అప్పుడే చెప్పు" అన్నారు. అప్పుడు మళ్ళా నాలో అంతర్మథనం మొదలైంది. ఆయన అలా అంటే అంత గొప్పాయన, మనం ఇలా మాట్లాడేమేంటి? ఆయన అటువంటి ఆయన చెప్పింది మనం చెయ్యాలి కదా! అయన్నీ ఎదిగాక చెప్పచ్చు, తర్వాత చెప్పచ్చు అన్న విషయం ఆయనకి తెలీదా? నేనెవరో ఆయనకి తెలీదా? నేను చెప్పగలనో లేదో ఆయనకి తెలీదా? ఏమీ లేకుండా ఊరికే చెప్పమన్నారా? అదేంటి నేను అలా ఆయనతో ఈ రకంగా మాట్లాడాను అని మళ్ళా నన్ను నేను సర్దుకుని, అప్పుడు వెంటనే మళ్ళా చెప్పాను. సరే సార్ మీరు చెప్పినట్టే చేస్తాను. ఆ చెప్పడం మొదలెట్టినప్పటి నుంచి మరి నిజంగా కూడా చెప్పడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఎంతో ప్రిపేర్ అవ్వాలి. దానికోసం పుస్తకాలు చదవడం. ఎన్నో ఎంతోమంది వీడియోలు, క్యాసెట్‌లు అయి వినడం, సందేశాలు వినడం, ఇయన్నీ చేయడం మొదలెట్టాను. విన్న వాటిలోంచి, చదివిన వాటిలోంచి డైరీ పెట్టి రాసుకోవడం మొదలుపెట్టా. నిజంగా చెప్పకపోతే ఈ పనులేమి చెయ్యం. చెప్తున్నాం కాబట్టే ఈ పనులన్నీ చేయడం జరిగింది. ఇయన్నీ చేయడం వల్ల మెల్లిమెల్లిగా కొత్త కొత్త విషయాలు మేము తెలుసుకోవడం మొదలుపెట్టాం. దాంతో పాటు నువ్వు తెలుసుకున్నది అందరికీ పంచమన్నారు. నీ అనుభవాలు రాయమన్నారాయన. తెలుసుకున్న జ్ఞానాన్ని పుస్తకం గ్రంథస్థం చేయమన్నారు. అది కూడా మొదలెట్టా. అలా రాస్తూ ఉంటే కొత్త కొత్త విషయాలు స్ఫురణకొస్తున్నాయి. ఎప్పుడు విన్నవి, చదవనివి. ఓహ్! అందుకా ఈయన ఇలా చెప్పారు అని అనుకున్నాను నేను. వాటిని మళ్ళా జిరాక్సులు తీసి అందరికీ ఇవ్వడం జరిగింది. తర్వాత తర్వాత పుస్తకాల కింద తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మనకి ఈ యూట్యూబ్ రావడం వల్ల ఆ సందేశాలన్నీ వీటిలో కూడా పెడుతున్నాం మనం. అంచేత ఏంటి అంటే పెద్దలు ఉత్తినే ఏమీ చెప్పరు. చేత దానికి మనం అహంకరించవలసిన పని లేదు. గర్వించవలసిన పని లేదు. వారు చెప్పింది మనం చేయడమే. చేసుకుంటూ వెళ్తే ఎంతో ఎదుగుతావు నువ్వు. ఎదగడం కోసమే వచ్చాం ఇక్కడ. నేను నేర్చుకోవడం కోసం వచ్చాం. మరి కొత్త కొత్తయి నేర్చుకుంటాం. ఖచ్చితంగా మీరు గొప్పగా ఎదుగుతారు. కానీ ఒకటే 4 క్లాసులు చెప్పినంత మాత్రాన గర్వించద్దు. అహంకరించద్దు. నేనేదో గొప్పవాడిని అయిపోయినట్టు ఫీల్ అవ్వద్దు. అది మళ్ళా మీ పతనానికి దారి తీస్తుంది. గొప్పల కోసం ఏమీ చెప్పకండి. మీరు చెప్పే క్లాసుల్లో గొప్పల కోసం చెప్పకండి. లేనివి చెప్పకండి. తెలియనివి తెలిసినట్టుగా చెప్పకండి. తెలియకపోతే తెలియదు. తెలుసుకొని చెప్తాను అని చెప్పండి. సహజంగా మనం చెప్తున్నప్పుడు ఎన్నో ప్రశ్నలేస్తారు.
సహజం అది. కానీ మనమేం ఫీల్ అవ్వక్కల. ఈ విషయం నేను తెలుసుకోలేదు. తెలుసుకొని చెప్తాను. లేకపోతే మీరు చెప్పచ్చు. భీమవరం క్లాసులకి రండి. మీకక్కడ అన్నీ తెలుస్తాయని. అలా ఉన్నది ఉన్నట్టు ఒప్పుకోవాలి. అదేం చిన్నతనం కాదు. మళ్ళా అక్కడ మనం చిన్నవాళ్ళం అయిపోతామని ఫీల్ అవ్వక్కర్లేదు. ఆ రకంగా మీరు చేస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా మీరు నేచర్ మీకు సహకరిస్తుంది. ప్రకృతి. ప్రకృతి సహకారం మీకు లభిస్తుంది. ఇటువంటి ఫండమెంటల్స్ మీరు ఫాలో అవ్వండి. బాగా ఎదుగుతారు. ఇప్పుడు ఏమీ తెలియనట్టుగా ఉంటారు కానీ తర్వాత మీరే మిరకిల్స్ చేస్తారు. చేత మనం ఉన్నంతలో ఉన్నట్టుగా ఉందాం. ఒక ప్రయత్నం చేస్తున్నాం లోక కళ్యాణం కోసం. ఇవన్నీ ఎందుకంటే అందరూ జ్ఞానులు కాదు కదా! అజ్ఞానంలో ఉన్నవారు. వారు మరి ఎవరో ఒకళ్ళు జ్ఞానం అందివ్వాలి కదా! ఇక్కడ నేనెప్పుడు ఆ యోగ పరంపర, పత్తిరి గారి యోగ పరంపర, ఆ పుస్తకం నోట్ చేసి చదవండి. ప్రతి ఒక్కళ్ళకి చెప్పేది. మన 7 పుస్తకాల సెట్‌లో ఉందది. పత్తిరి గారి యొక్క యోగ పరంపర. అందులోంచి మీకు చాలా సందేశాలు చాలా ఇంకోటేంటంటే పత్రి గారు చెప్తూ ఉంటారు. ఆ పూర్ణాత్మ కానీ, మూలాత్మ కానీ వారిలోంచి అంశాత్మలను వర్షంలా సృష్టిస్తూ ఉంటాయంట. ఇది మర్చిపోకండి మీరు. అంశాత్మను ఆ పూర్ణాత్మ కానీ, మూలాత్మ కానీ వర్షం, వర్షం పడేటప్పుడు మీరు బయటికెళ్ళి చూడండి ఎన్ని చినుకులుంటాయో. అలాగా అన్ని లక్షల కోట్ల ఆత్మల్ని అవి సృష్టిస్తూ ఉంటాయి. సృష్టించి ఈ మానవ దేహంలో ప్రవేశపెడితే అది ప్రారంభ జన్మ అవుతుంది ఆళ్ళకి. అప్పుడు ఏం తెలుస్తుందండి వాళ్ళకి? ఏ జ్ఞానం ఉంటుంది? అజ్ఞానంలోనే ఉంటారు. వాళ్ళు ఎదుగుతూ ఉంటారు. కొన్ని జన్మలు తీసుకొని ఎదుగుతూ ఉంటారు. వాళ్ళు చివరికి జ్ఞానం పొందవలసిన అవసరం ఉంది. మరి ఎవరు చెప్తారు వాళ్ళకి? అలాగా వారి నుంచి, పెద్దల నుంచి ఆ జ్ఞానం నేర్చుకుంటారు. తర్వాత వారికి ఇస్తారు. పత్రి గారు మాకు నేర్పారు. మేము మీకు నేర్పుతున్నాం. రేపు మీరు ఇతరులకి నేర్పుతారు. మీరు చూడండి అంటారు పత్రి గారి తర్వాత రాఘవరావు గారు. అలాగే మిమ్మల్ని కూడా అంటారు. రాఘవరావు గారు చెప్పినట్టే చెప్తున్నారు. అలా మిమ్మల్ని మళ్ళా ఇంకొకడు అనుసరిస్తాడు. ఇది సహజం అది. పత్రి గారికి అంతకుముందు సదానంద యోగి, అంతకుముందు ఇంకా కొంతమంది గురువులున్నారు. వాళ్ళకి ఇంకో గురువులున్నారు. కోట్ల సంవత్సరాల నుంచి వస్తుందండి ఇది. ఇవ్వాళే కాదు. సృష్టి ఏర్పడి కోట్ల సంవత్సరాలు. ఇంకా ఎన్ని కోట్ల సంవత్సరాలు ఇలా జరుగుతుందో ఈ ప్రాసెస్. కానీ మనం మటుకు మన పని మనం చేయాలి. వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. దీన్నే మీకు తులసి దళంలో చదివితే తెలుస్తుంది. తీర్థంకర గోత్ర బంధం అని. చాలా ముఖ్యమైన పాయింట్. తీర్థంకర గోత్ర బంధం అంటారు పత్రి గారు. ఒకడు జ్ఞానం సంపాదించి పూర్ణ జ్ఞాని అయినా కూడా అక్కడ పైలోకానికెళ్ళినప్పుడు పూర్ణస్థితి పొందలేడు. వాడికి ఇంకొకటి మిగిలిపోయి ఉంటుంది. తను ఎలా పూర్ణజ్ఞాని అయ్యాడో తాను అలాంటి వాళ్ళని కొంతమందిని తయారు చేస్తే తప్ప పై లోకాల్లో వాడికి సర్టిఫికేట్ రాదు. ఆ పూర్ణస్థితి పొందే సర్టిఫికేట్ రాదు. అంచేత నా వరకు నేను సంపాదించేసి వెళ్ళిపోదామంటే దొబ్బదు.
తనలాంటి వాళ్ళని తయారు చేసే బాధ్యత వాడి దగ్గరుంది. మన పత్రి గారు అదే మనందరి చేత చేయిస్తున్నారు. ఆ విషయం ఆయనకు తెలుసు కాబట్టి. నాయనా మీరు జ్ఞానం పొందుతున్నారు. మీరు పొందిన దాన్ని పంచండి. అది. మనకు ఆ రుణం తీరిపోతుంది. చేత ఏమిటి అంటే తెలుసుకోవాలి. ఎంత తెలుసుకుంటే మనం అంత బాగా ఎదుగుతాం. సూక్ష్మాలు కూడా బాగా పాటిస్తూ ఉండాలి. ఇల్లు అలకగానే పెళ్లి అయినట్టు కాదు. ఊరికే 2 క్రాసులు చెప్పగానే నువ్వు మాస్టర్ అయినట్టు కాదు. ఇది కూడా తెలుసుకోవాలి. క్లాసులు చెప్పేవాళ్ళు మీరు ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి. ఈ పుస్తకాలు చదివేటప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ వచ్చినప్పుడు ఒక స్కేలు, పెన్ను పెట్టుకోండి. అండర్‌లైన్ చేయండి. ఉత్తినే చేత్తో కాదు. నాకు చేత్తో గీసేయడం అలవాటు కానీ, పత్రి గారిని చూసాక నాకు అర్థమైంది. పేపర్ స్కేల్ పెడతారు అందులో. మామూలు స్కేల్ అయితే పుస్తకంలో బాగా దళసరిగా ఉంటది. పేపర్ స్కేల్ పెడతారు. కొంచెం దళసరి పేపర్. స్కేల్‌లా కట్ చేసి అందులో పెడతారు. దాంతో అండర్‌లైన్ చేస్తారు. ఆ పుస్తకం చదివేటప్పుడు ఇది కంపల్సరీ. అంతేకాదు పుస్తకం అయిపోయాక ఆ అండర్‌లైన్ చేసినవి ఒకసారి రిపీట్ చేసుకోవాలి. అందులో ఇంకా ముఖ్యం అనుకున్నవి, క్లాసులు చెప్తే ఉపయోగపడతాయనుకున్నవి మీరు వేరే డైరీలో నోట్ చేసుకోండి. మీరు బాగా చెప్పగలుగుతారు. తర్వాత విద్యా ప్రకాశానందగిరి స్వామి ఇచ్చినటువంటి పరమార్థ కథలు. ఆ పుస్తకం ఒకటి చదవండి. నేను స్టార్టింగ్‌లో అది చదివే ఆ కథలే చెప్పేవాడిని. క్లాస్ బాగా సక్సెస్ అయ్యేది. అలాగే ఏ ప్రదేశానికి వెళ్ళినప్పుడు, ఎటువంటి కమ్యూనిటీలోకి వెళ్ళినప్పుడు, దానికి సంబంధించిన సబ్జెక్ట్ చెప్పే ప్రయత్నం చేయండి. అంచేత ఒక్కో చోట షిరిడి బాబా భక్తులుంటారు. అక్కడికెళ్ళినప్పుడు ఆ షిరిడి బాబా సందేశాల్లోంచి జ్ఞానం చెప్పాలి. ఒక చోట కృష్ణ భక్తులుంటారు. అలా ఎవరుంటే అప్పుడు భగవద్గీత ఎత్తుకోవాలి. ఇంకా కొన్ని చోట్ల శివభక్తులుంటారు. అప్పుడు శంకరాచార్యుల వారిని ఎత్తుకోండి. మీకు బాగా అట్రాక్ట్ అవుతారు. అలాగే కొన్ని మనం చెప్పేవి లోక విరుద్ధంగా కనిపిస్తాయి. అందరూ పూజలు చేస్తారు. మనమేమో ధ్యానం చేయమంటాం. అర్థం కాదు. అప్పుడు మీరు కాస్త ఆ సబ్జెక్ట్ మీద స్టడీ చేసి చెప్పండి. డైరెక్ట్‌గా దాని గురించి చెప్పకండి. ఇలాగ కొంత మనం జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ ఉండాలి. చేస్తే బాగా సక్సెస్ అవుతారు. మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను మరొక్కసారి ధన్యవాదాలు చెప్తున్నాను. థాంక్ యూ. థాంక్ యూ.